మాకంతా అనే నినాదంతో కొన్ని సంవత్సరాలుగా బీసీలు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. రాజ్యాంగబద్ధమైన పోరాటం ఉన్నారు. కానీ రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తూనే వస్తున్నాయి. కానీ ఈ స్థానిక సంస్థల్లో రాబోయే స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ కోసం ప్రస్తుతం ఉన్న పార్టీలు కానీ నాయకులు కానీ ఆడుతున్న నాటకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 18వ తారీఖు బంద్ను విజయవంతం చేయాలని ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో బీసీ కుల సంఘ నాయకులందరూ కూడా ఈరోజు బీసీ జేఏసీగా సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా 18వ తారీఖు జనగామ జిల్లా బంద్ను విజయవంతం చేయడానికి అందరం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఈ బంద్లో వ్యాపార వర్గాలు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, విద్యా సంస్థలు, అన్ని వర్గాలు, అన్ని సంబంధ వర్గాలు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే కొనసాగిందో ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా ఇక్కడ జనగామ గడ్డపైన సర్వాయి పాపన్న, దుడ్డి కొమరయ్య, సాకరైలమ్మ, షేక్ బందగి స్ఫూర్తితో 18వ తారీఖు నాడు బీసీల ఐక్యతను చాటే విధంగా మేము బంద్ను చేయబోతున్నాం. దానికి జనగామ జిల్లా ప్రజలందరూ సహకరించి అందరూ పాల్గొనాలని తెలియజేసుకుంటూ జై జనగామ.